అందరికీ నమస్కారం. వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. ఇది నాకు తెలుగులో 4th ఫిల్మ్. 3 ఫిల్మ్స్ బానే చేశాను. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఐ హావ్ గాట్ టు దట్ స్టేజ్. ఒకటి ఉంటుంది కదా, అన్ని యాక్టర్‌కి ఒక మనకే అనిపిస్తుంది రేపు కాదు ఎల్లుండి రిలీజ్ ఉంది. బట్ అయినా నాకు అనిపిస్తుంది ఇప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటా. తెలుగు మూవీసే చేస్తుంటా. ఆ ఒక గ్రిప్ వచ్చింది. ఆ ఒక ఫీలింగ్ వచ్చింది. చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. ఆహ్, నాకు నచ్చిన పెర్ఫార్మన్స్ ఇన్ని 4 ఫిల్మ్స్‌లో ఇది. నాకు నచ్చిన స్క్రిప్ట్, నాకు నచ్చిన ఓవరాల్ అన్నీ చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ చేస్తున్నా. అండ్ మ్యామ్, సుమా గారు కూడా ఇక్కడున్నారు. నేను చెప్పినట్టు హైదరాబాద్‌కి వచ్చి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. అప్పుడు నేను అనుకుంటున్నా సుమా గారు యాంకరింగ్ చేస్తే ఆ ఈవెంట్ చాలా సక్సెస్ అవుతుంది అని అందరూ చెప్తూ ఉంటారు. సో అలా అనుకున్నా నా ఒక్క ఫిల్మ్‌కి వస్తే అప్పుడు ఐల్ బి థింకింగ్ ఐల్ బి థింకింగ్ దట్స్ మై నెక్స్ట్ లెవెల్ అని. ద సేమ్ వే మై పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. నో మ్యామ్, ఐ రియలీ థాట్ అబౌట్ ఇట్. చౌరపాఠం చేసేటప్పుడు ఐ వర్క్ విత్ రాజీవ్ కనకల గారు. దెన్ అప్పుడు ఒక ప్రమోషన్‌కి ఒక ఇంటర్వ్యూ చేశారు మ్యామ్. అండ్ దెన్ ఐ వాస్ థింకింగ్ హోప్‌ఫుల్లీ ఫర్ ద నెక్స్ట్ వన్ షీల్ బి యాంకరింగ్. అండ్ ఇవాళ అది అయింది. అండ్ డైరెక్టర్ చాలా బాగా రాశారు. ఎంత బాగా రాశారంటే, నేను ఈ ఏజ్‌లో వాళ్ళు రాసిన అన్ని ఎమోషన్స్, డైలాగ్స్ నాకు అర్థమవుతుంది. ఇన్ బిట్వీన్ ద సీన్ ఐ వుడ్ గో అండ్ ఆస్క్, సార్ ఇది మీరు ఎలా రాశారు? ఎందుకు రాశారు? ఇది ఎలా అనిపించింది మీకు? సో అంత కనెక్ట్ అయ్యాను నేను. ఇప్పుడు నాకు తెలుగు వస్తుంది. ముందు అంత లేదు. సో బై హార్ట్ చేసి పెర్ఫామ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు వస్తుంది కదా! సో అంత డెప్త్‌లో, అంత ఇన్వాల్వ్‌మెంట్‌లో చేసింది ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ హోప్‌ఫుల్లీ ఇలానే మంచి స్క్రిప్ట్స్ నాకు రావాలి. డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెర్ఫార్మెన్స్ ఎంత టాలెంట్ ఉన్నా అది ఎలా బయటికి తీసుకురావాలన్నది ఐ థింక్ ఇట్స్ విత్ ద డైరెక్టర్. ద సేమ్ థింగ్ విత్ డిఓపి గారు. ఇంకా నాకు గుర్తుంది, సార్ యు ఆర్ ద ఫస్ట్ వన్ who asked me what's my favorite profile. As an actor you should be comfortable with both the profiles, but చాలా close-ups ఉన్నప్పుడు, బ్యూటీ షాట్స్ ఉన్నప్పుడు he asked what's your profile. I said left, I like my left, and he put it there. ఆ ఒక చిన్న ఎఫర్ట్ ఆర్ గివింగ్ మీ దట్ కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఓవరాల్ ఫర్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఆల్సో. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ ఘోష్ గారు ఇక్కడ లేదు, బట్ ఆయన ఒకే ఒక సీన్ ఉంది విచ్ ఇస్ నేను గొడవ పడుతుంటా, హీల్ ఆల్సో బీ షౌటింగ్. ఆ సీన్ నేను సార్తో ఎలా చేస్తానని చాలా భయపడ్డాను. బికాస్ ఆబ్వియస్లీ వీ ఆల్ నో హిస్ పర్ఫార్మెన్స్ అండ్ వీ ఆల్సో నో హిస్ వాయిస్ అండ్ పిచ్. బట్ ఆ సీన్ బాగా అయింది. అండ్ నిన్న ప్రమోషన్ టైంలో చెప్తున్నారు, సార్ నేను డబ్బింగ్ టైంలో నీ సీన్ చూశాను, బాగా నచ్చింది, ఆ సీన్లో బాగా చేసావు. సో అది ఇంకా లైక్ ఐ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ రైట్ ఫర్ మీ హియర్. అండ్ తిరువీర్, నాకు ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళేటప్పుడు ఒక సీన్ ఇచ్చారు. దట్ ఈస్ ద ఇంటర్వెల్ బ్లాక్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీన్. నేను బై హార్ట్ చేస్తూ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నా. నన్ను కోచ్ చేయడానికి, పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి దట్ ఈస్ నాట్ ద హీరోస్ జాబ్. బట్ స్టిల్ ఆఫీస్లో కూర్చొని నాకు హెల్ప్ చేశారు. బీట్ విత్ ద లాంగ్వేజ్, ఇలా ఇలా బ్రేక్ చేయాలి. సీనియర్ అని చెప్పట్లేదు, బట్ హీ నోస్ ద స్క్రిప్ట్ మోర్ దాన్ మీ కదా. సో అంత అక్కడి నుంచి ఆడిషన్ నుంచి లాస్ట్ కంప్లీట్ చేసేదాకా హీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఎనీ యాక్టర్కి ఇట్స్ ఆల్వేస్ అబౌట్ గివ్ అండ్ టేక్. సో అండ్ మ్యామ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రమోషన్కి రావడం కూడా కొంచెం లేట్ అయింది బికాస్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ ఫ్రాన్స్. అయినా 13th వచ్చాను. ఇమ్మీడియట్లీ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ ఐ కేమ్, ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్. ఏమీ ఇష్యూస్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ సాయి గారు అండ్ నితిన్ గారు ఉన్నారా? దిస్ ఇస్ మై ఫస్ట్ కొలాబరేషన్ విత్ ఈటీవీ అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ మచ్ మోర్ టు కమ్ అండ్ ఐ హోప్ యూ హవ్ liked my work as well. Ma'am, Nandini ma'am, I think that with this performance in the film, I don't know if you've watched it yet, with this performance I can ask you that I would really love to work with you. I would have asked you before also, but with this I've gained that confidence and I feel I can really do well and I'm really really waiting to work with you. Sri Vishnu garu, thanks for gracing the event. Here our little one is there. Adi Pratap son kaadu, he's little Pratap. Chota Pratap, yes. And
నేను ఇంకా ఫుల్ మూవీ చూడలేదు. చూస్తా రేపు ప్రీమియర్‌లో. నేను నా సీన్స్ మాత్రమే చూసాను. ఇప్పుడు అన్నీ చెప్పింది కూడా నా సీన్స్ చూసి నేనెంత కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యాను. అండ్ డబ్బింగ్‌లో నా సీన్స్ చూసి నాకు ఎంత రివ్యూస్ ఇచ్చారు నా టీమ్ అందరూ. అది చూసి చెప్తున్నాను. సో, వెరీ, వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ, వెరీ హ్యాపీ. అండ్ హోప్‌ఫుల్లీ ఈ మూవీ తర్వాత నేను హైదరాబాద్ వదిలి ఎక్కడ కూడా ఎళ్ళకూడదు. ఐ షుడ్ రియలీ, రియలీ సెటిల్ డౌన్ హియర్. సో, థ్యాంక్ యూ సో మచ్. అంతేనమ్మా, నాలా సెటిల్ అయిపో ఇక్కడే. అండ్